మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేయండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేస్తే మాకు మరింత సహాయం చేసినట్టు వాళ్ళు అవుతారు. మనం టాపిక్లోకి వెళ్తే పెళ్లి చూపుల్లో ఏం మాడుకోవాలి, ఇది చాలా అవసరంగా మేము భావిస్తున్నాము. ఈ టాపిక్ గురించి ఒక 30-40 సంవత్సరాల క్రితం కనుక తీసుకుంటే దాదాపు చాలా వరకు పెళ్లిళ్ళు ఒక 90% నిలబడేవి. అంటే జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండేవాళ్ళు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా, తగాదాలు వచ్చినా ఏవో వాటికి కాలం ప్రకారం కాలానుగుణంగా అవి సమసిపోతుండేవి. వీళ్ళు కలిసి జీవిస్తుండేవాళ్ళు. ఒక 20-25 ఏళ్ళకి పెళ్ళయింది అనుకుంటే ఓ 70-80 ఏళ్ళు బతుకుతారు అనుకుంటే ఈ మధ్యకాలంలో ఈ భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకరు అవసరం. పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు ఆ రొటీన్లో వీళ్ళకి తెలియదు, అంటే తోడు అవసరం తెలియదు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు చాలా అన్యోన్యంగా ఉండి వాళ్ళలాగా జీవితాన్ని వెలబుచ్చేవాళ్ళు ఒక 30-40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాదాపు 100కి సుమారుగా 40-45 పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. అంటే పెళ్ళైన కొన్ని గంటల్లో, పెళ్ళైన కొన్ని వారాల్లో, పెళ్ళైన కొన్ని నెలల్లో, పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి విడాకులు తీసేసుకుని ఇద్దరు భార్యాభర్తలు విడిపోతున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ విడిపోతున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. లేదా ఇంకా ఈ మధ్య ఇంకా అది గ్రహచారం ఎట్లా వచ్చిందంటే సహజీవనం, కలిసి జీవించడం. పెళ్ళిళ్ళు ఏ రకమైన అగ్రిమెంట్లు ఉండవు, ఏ రకమైన ఒప్పందాలు ఉండవు. ఈ సహజీవనం అనేది మన నాయకుల్లో కూడా చాలామంది చేశారు, మనకు తెలుసు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మనకు అప్రస్తుతం. యథా రాజా తథా ప్రజ, అందుకనే ఆ మాట వాడాల్సి వచ్చింది. ఎందుకు రీజన్ ఏంటి? పెళ్లి చూపుల్లో వీళ్ళు ఒకరితో ఒకళ్ళు ఏ మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్కి వస్తున్నారు. సాధారణంగా 99% పెళ్లి చూపులతో జరుగుతాయి కదా, అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజెస్ కాదు. అది ఇంకా ఘోరం. ఆ లవ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఇంకా ఘోరం. సో అరేంజ్డ్ మ్యారేజెస్లో ఇరుపక్షాల వాళ్ళు, అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు, ఇటు మేనమావలు, ఇటువైపు వాళ్ళ పెద్దలు, వీళ్ళ పెద్దలు అందరూ కూర్చుని మాట్లాడుకుని మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మా అమ్మాయి ఏం చేస్తుంది, ఇలాగ మాట్లాడుకుని ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడుకుని అంతా అయిన తర్వాతే కదా పెళ్లి జరిగేది. మరి ఎక్కడ ఇవి దెబ్బతింటున్నాయి? ఎందుకు దెబ్బతింటున్నాయి? మొన్న ఈ మధ్య చూసినటువంటి ఒక సంఘటనలో అయితే రాయచూరులో పెళ్లి జరిగింది. విజయవాడ వచ్చి రిసెప్షన్ పెట్టుకునేటప్పటికి గురునానక్ కాలనీలో అనుకుంటాను, పేపర్లో కూడా వచ్చినట్టుంది. అంటే 24 ప్లస్ అదొక 12-30 దాదాపు 48 గంటల వ్యవధిలో పెటాకులు అయిపోయాయి. కేసులు, జైళ్లు, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంటు. ఎందుకు ఈ పరిస్థితులకు ఎందుకు దారితీస్తుంది? దీనికి ప్రధానంగా రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. యావరేజ్ తీసుకుంటే అటు అబ్బాయి తల్లి కానీ అమ్మాయి తల్లి కానీ ప్రధానంగా కారణాలుగా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరికి కూడా, అంటే ఈ తల్లికి కానీ ఆ తల్లికి కానీ వాళ్ళ బిడ్డల మీద ఉన్న ప్రేమే. అందులో ఏ రకమైన దురుద్దేశం ఉండదు. లేకపోతే అంటే దాదాపుగా నేను చెప్పేది యావరేజ్ తీసుకుంటే దురుద్దేశంతో జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అవి కూడా కొంత కారణం. కానీ ఎక్కువ శాతం తీసుకుంటే కనుక ఈ తల్లుల అహంకారం ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతున్నా కూడా పట్టించుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయిందనేది పరిశీలకుల అభిప్రాయం. మా పోటీ వాళ్ళ పని అదే కదా, పరిశీలించడమే కదా. సో ఎందుకు ఈ అహంకారం? నీ బిడ్డకి పెళ్లి చేయాలని, అందులో ఈ మధ్య కాలంలో ఒక దశాబ్దన్నర కాలం నుంచి తీసుకుంటే అబ్బాయిల సంఖ్య తగ్గి అమ్మాయిల సంఖ్య ఎక్కువైంది. అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావట్లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, బ్యాంకు ఉద్యోగస్తులు, లాయర్లు, డాక్టర్లు, చాలా అన్ని ప్రొఫెషన్స్లో వాళ్ళకి అమ్మాయిలు దొరకడం కష్టమైపోతుంది. మరి అమ్మాయి దొరకనటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ చేసుకోమని కూడా ఎవరు చెప్పడం. ఇద్దరికీ ఇష్టమైతేనే చేసుకోవాలి. కానీ పెళ్లి చూపులు ఏం ఆడుకుంటున్నారంటే ఏ కండిషన్స్ ఆధారంగా ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి, ఏ మాటల ప్రాతిపదికన ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి. ఎస్, ఓకే, మధ్యలో చేసుకుందాము, మధ్యలో లైఫ్లో కలిసి ఉందాము అని ఏ ప్రాతిపదికన ఒప్పందాలు జరుగుతున్నాయి. అవి ఎందుకు విఫలం అవుతున్నాయి? సో మనం విశ్లేషణలోకి వెళ్తే కనుక ఈ విశ్లేషణ అనేది ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళకు కూడా అవసరం. నేను చెప్పే ఈ పాయింట్లలో మీకు ఎక్కడైనా మీరు కనెక్ట్ అయినా, లేదా మీకు ఈ పాయింట్ నచ్చకపోయినా, లేదా ఈ పాయింట్ కరెక్ట్ ఏమో మీకు అనిపించినా దయచేసి మీ అభిప్రాయం మాత్రం కామెంట్లో తెలియచేయండి. తద్వారా మమ్మల్ని మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో కారణం ఎక్కడ కనిపిస్తుందంటే, అబ్బాయి పెళ్లి జరిగేటప్పటికి ఒక 25-26 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయికి ఒక 22-23 ఉంటాయి, లేదా ఓ 2-3 ఏళ్ళు అటు ఇటు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 25-26 ఏళ్ళ పెంచినటువంటి ఆ మమకారం వల్ల తల్లికి ఏమనిపిస్తుందంటే, కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి నా బిడ్డ మీద అధికారం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. ఒక భ్రమ, భ్రాంతి, భయం, తెలియనటువంటి భయం, ఒక ఊహాజనితమైనటువంటిది. కానీ ఆ ఊహాజనితమైనటువంటి దాన్ని ఆవిడ నిజంగా భావించేసుకుని ఇద్దరి మధ్యలో దూరిపోతుంటుంది. పెళ్ళైన కొత్తలో సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటారు, పెళ్ళైన కొత్తలో ఏదో కొనుక్కోవాలనుకుంటారు, పెళ్ళైన కొత్తలో ఏవో రకరకాలు చేయాలని వాళ్ళకి ఆశలు ఉంటాయి. యవ్వనంలోంచి
ఒక సంసారిక జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు పెరగడంతో పాటు ఒక తెలియనట్టు కొత్త లోకంలో ప్రవేశించినప్పుడు ఇద్దరికి కూడా కొంత అనుభవ రాహిత్యం ఉంటుంది. ఒక తెలియనట్టు ఉత్సాహం, తెలియని ఉత్సుకత, ఒక తెలియనటువంటి ఒక ఒక ఆనందం, ఒక భయం, ఇలా రకరకాల ఫీలింగ్స్ సమ్మేళితమై వాళ్ళు కాపురాన్ని స్టార్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు తల్లిదండ్రులు దూరం నుంచి ఒక మ్యూట్ స్పెక్టేటర్ లాగా చూస్తూ వాళ్ళు సరైన దిశలో ఉన్నారా లేదా, ఖర్చులు బాగా భారీగా పెడుతున్నారా, అనవసరంగా కొంటున్నారా, ఇలా ఏదో పెరిఫరల్గా చూడాలి తప్పిస్తే నా కొడుకు ఇప్పటికీ నా అధీనంలో ఉండాలి, నేను ఇచ్చిన కాఫీ తాగాలి, నేను పెట్టిన టిఫినే తినాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, నాతోనే ఉండాలి, ఈ కొంత వికారపు చేష్టలాగా అనిపిస్తాయి నాకైతే కనుక. వాళ్ళిద్దరి మధ్య బాండేజ్ పెరగడానికి మీరు ఇంకా ఎక్కువ కృషి చేయాలి. వాళ్ళిద్దరూ లక్కీగా ఎంతో కొంత బాండింగ్తో ఉన్నదాన్ని మీరు విచ్ఛిన్నం చేయకూడదు. చాలామంది తల్లులు బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోవడం నేను చూసాను, అంటే నేను విన్నాను. ఇట్స్ మోస్ట్ అన్సివిలైజ్డ్ అండ్ బార్బరస్ యాటిట్యూడ్. భర్తలు అంటే ఈ అబ్బాయి తండ్రి ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు చాలాసార్లు. పెద్ద పెద్ద జడ్జి గారి ఇళ్లలో చూశాను, పోలీస్ ఆఫీసర్ల ఇళ్లలో, డాక్టర్ల ఇళ్లలో, చాలా పెద్ద పెద్ద సమాజంలో చాలా పెద్ద పేరు ప్రఖ్యాతి ఉంటే వాళ్ళ ఇళ్లలో కూడా ఇలాంటివే జరుగుతుంటాయి. అంటే పైకి చాలా నీట్గా మేకప్ వేసుకుని లోపలంతా కుళ్ళు నింపుకున్నటువంటి ఆ మనస్తత్వం దాదాపు అన్ని వర్గాల వాళ్ళలో కూడా ఉంది, ఒక వర్గంలో కాదు. నీకేం హక్కు ఉందని వాళ్ళిద్దరి మధ్యలో దూరడానికి ఆ తల్లికి? పెళ్ళిళ్ళు పెటాకలవడం కారణం చాలా వరకు అధిక శాతం వాళ్ళ మధ్యలో దూరడమే, లేదా మా అబ్బాయి పెళ్లి కూడా అంటే మగ పిల్లవాడి తరఫున వాళ్ళం మేము అనేటువంటి ఒక అహంకారం చూపించడమే. ఒక 2 దశాబ్దాల నుంచి ఆడమగ తేడా లేదండి, అది గ్రహించినటువంటి వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఆడవాళ్ళు ప్రతి ఒక్క రంగంలో మగవాళ్ళతో పోటీ పడుతున్నారు. ఇంకా 1-2 రంగాల్లో అయితే మళ్ళీ మగవాళ్ళు దాటిపోయారు, వాళ్ళు అధిగమించేసేసారు. స్త్రీ చేయలేదంటే ఏం లేదు. వాళ్ళు చట్టసభల్లో కూర్చుంటున్నారు, జడ్జిలుగా ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కొన్ని వేల లక్షల మంది ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ డిపార్ట్మెంట్, శారీరక దారుఢ్యం కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటుంది అది మన పోలీస్ డిపార్ట్మెంటు, లేదా నేవీ, లేకపోతే మిలిటరీ. ఈ 3 డిపార్ట్మెంట్స్లో కూడా స్త్రీలు ఉన్నారండి. పార్లమెంట్లో అనేక మంది మహిళా ఎంపీలు ఉన్నారు, మన ఎమ్మెల్యేలు, మన రాష్ట్ర హోంమంత్రి అయితే మహిళే కదా. సో ఏ విషయంలో వాళ్ళు తక్కువ? వాళ్ళు తెలివితేటలు తక్కువ. స్త్రీకున్న సహనం ఎవరికి ఉండదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటుంది. సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అది దురదృష్టం. బాగా వెంటాడిన వాళ్ళకైతే ఒక రోజులో వచ్చేస్తుంది, కొద్దిగా కొంచెం తక్కువ మోతాదు, దురదృష్టం మోతాదు తక్కువ ఉన్న వాళ్ళకైతే 1 సంవత్సరాలకు, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు వస్తుంది. దీనికి రీజన్, బేసిక్ రీజన్ కమ్యూనికేషన్ గ్యాప్. చూడు, మా అమ్మ చేసిన తప్పే, అలాగే మన ఇద్దరి మధ్యలో దూరకూడదు, పెద్ద ఆవిడ, నేను నచ్చ చెప్తానులే, నేను సర్ది చెప్తానులే, నువ్వు మనసు బాధ పెట్టుకోకు అని చెప్పేటువంటి ప్రాథమిక ధర్మం మగవాడికి. ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వస్తుంది, తన వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తుంది. పొద్దున్నే లేస్తే బ్రష్ అందించి బ్రష్ మీద పేస్ట్ చేసేయడం దగ్గర నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంత గారాభంగా పెంచుండొచ్చు. టిఫిన్ కూడా 20 ఏళ్ళు వచ్చినా, 22 ఏళ్ళు వచ్చినా టిఫిన్ కూడా స్పూన్తో తినిపించి, లేకపోతే చేత్తో తినిపించే తల్లులు ఉన్నటువంటి కూతుళ్ళు ఉండొచ్చు. రకరకాల వాతావరణంలో పెరిగినటువంటి ఆ ఆడపిల్లలు ఇక్కడ వీళ్ళింటికి వచ్చినప్పుడు ఒంటరిగా వస్తారు. ఆ పెళ్ళి అనే తతంగం అయిపోయిన వెంటనే ఇక్కడ ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఆ తల్లిదండ్రులు వేరే ఎక్కడో ఊళ్ళల్లోనో లేకపోతే వేరే పేటల్లోనూ ఉంటారు. సో ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మగపిల్లాడు. సో మొదటి కారణం తల్లి అయితే, రెండో కారణం అబ్బాయి. నేను పురుషుణ్ణి, నాకు మేలీగో ఉంటుంది, లేకపోతే నేనేం చెప్తే అది వినాలి. కాలం పోయింది. పురుషులు ఇంకా చాలామంది పురుషులు పాత బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు 100 ఇంచెస్ టీవీలు వచ్చాయి, ఎల్ఈడీలు, ఎల్సీడీలు, టెక్నాలజీకి ఎల్లలు హద్దులు లేవు. మీరు కూడా అప్డేట్ అవ్వాలి. మీరు అప్డేట్ కాకపోతే సంవత్సరాల్లో పనికిరారు, రేపొద్దున మీ ఉద్యోగంలో కూడా పనికిరారు. ముఖ్యంగా మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు, లేకపోతే సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు, లేకపోతే చార్టర్డ్ అకౌంట్, ఏ రంగం తీసుకున్నా కూడా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటేనే ఎక్కడైనా రాణించగలుగుతారు మీరు. సో ఈ భార్యాభర్తలు కలిసి ఉండి పోటాడుకోవడం నిత్యకృత్యంగా మానేటువంటి వాళ్ళల్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆ ఎఫెక్ట్ పిల్లలకి పడుతుంది. పిల్లలు మానసికంగా చాలా కుంగిపోతారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళే గొడవ పెట్టే మనసుతో ఉన్న వాళ్ళైతే కొంత బెటర్. ఇద్దరు కట్ల కుక్కలా పాడుకునేటువంటి వాళ్ళు అనుకోండి, ఆ ఎఫెక్ట్ అంతా పిల్లల మీద పడుతుంది. పసిప్రాయంలో పిల్లల్ని మనం గాజు బొమ్మ కంటే ఎక్కువగా చూడకపోతే పెద్ద అయిన తర్వాత వాడి మైండ్ మీద పడే రిఫ్లెక్షన్స్కి వాడు దావూద్ ఇబ్రహీం అవ్వచ్చు, రామ్ గోపాల్ వర్మ అవ్వచ్చు, గుట్కా నాని అవ్వచ్చు, అలా అవుతారు వాళ్ళు. భార్య మీద కోపం పిల్లల మీదో, అత్తమామల మీదో, చుట్టుపక్కల వాళ్ళ మీదో ఒక తెలియని ఉన్మాదంతో అరుపులు, కేకలు చాలా చాలా సందర్భాలు చూస్తుంటాం. లేకపోతే విపరీతంగా తాగుడుగా వాడబడడం, లేకపోతే చైన్ స్మోకర్గా మారడం, లేదా గుట్కాలు తినడం, పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడం, ఇవన్నీ మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోవడం వల్ల వచ్చే సమస్యలే.
మీరు చదువుకున్నారు కదా, చదువుకున్నప్పుడు కొంత విఘ్నత అనేది ఉండాలి కదా. సమస్య ఏంటి, ఎక్కడుంది, దానికి ఏం పరిష్కారం ఉంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వానాకాలం చదువుకునే రోజుల్లో నేర్చుకున్నాను. సమస్య ఇక్కడ, సొల్యూషన్ అక్కడ, వెతికేది ఇక్కడ అన్నట్టు. మోకాళ్ళ దగ్గర సమస్య ఉంటే కింద అరికాల దగ్గర, పాదం దగ్గర వెతుకుతూ దానికి పరిష్కారమో నెత్తికి అప్లై చేయడంలాగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే. నాకు తెలిసినంత వరకు అండి, ఈ భూమి మీద ఎటువంటి ఆడదైనా సరే, ఎటువంటి స్త్రీమూర్తి అయినా సరే, ఆడదన్నమాట తప్పు, స్త్రీమూర్తి, వాళ్ళు కొన్ని విషయాల్లో ఎగ్జంప్షన్, వాళ్ళు ఇంకా వాళ్ళతో కంపారిజన్ లేదు. ఇంకా వాళ్ళు చేసే పనులు ఎవరు చేయరు. అసలు మీరు వాళ్ళని గౌరవించడం తెలియకపోతే మీరు బతకడమే వేస్ట్. మీ తల్లి కూడా స్త్రీయేగా, మరి మీ తల్లి పడుతున్న కష్టాలు లేకపోతే మీ తల్లి పడుతున్న బాధలు గమనించలేనటువంటి వాళ్ళు మీ భార్య పడుతున్న బాధలు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఇంట్లో ఆడపిల్లలను కూడా చులకనగా చూడడం కొంతమంది అయితే. వాళ్ళ చేత పని చేయిస్తారు. మా పిల్లల చేత వాడు హాయి కాలేజీ కూర్చుంటే వాడికి దోశలు వేసి పెడుతుంటారు. అనాగరికం ఇదంతా. మోస్ట్ బార్బరస్ అండ్ అన్సివిలైజ్డ్ యాటిట్యూడ్. మీ భార్య గయ్యాళైనా, మీ భార్య పొగరమొద్దైనా, మీ భార్య ఏమి చదువుకుందైనా స్త్రీమూర్తి. ఈ విషయం మీరు గమనించాలి. మీరు లోతుగా విశ్లేషిస్తే ఆవిడ కోపము, ఆవిడ ప్రవర్తన వెనకాల ప్రేమ ఉంటుంది తప్పిస్తే వేరే ఉండదు. ఇది 99.99% నిజం. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ వస్తే, మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా నిర్విశ్రాంతంగా, నిర్విరామంగా పనిచేసేది ఇంట్లో ఆడవాళ్ళే. మగవాళ్ళు చేయలేము. మనం అరగంట మార్కెట్కి వెళ్ళి వచ్చి కూరలు తీసుకొచ్చేటికి అయిపోతుంది మన పని. ఫ్యాన్ వేసుకున్నాం లేకపోతే ఏసీ వేసుకున్నాం, మళ్ళీ గంట సేపు కూర్చుంటే కానీ మళ్ళీ రిజనరేట్ కాలేము, మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పెరగవు. కానీ ఆడవాళ్ళు అలా కాదు. తెల్లవారుజామున 5 గంటలకు లేచి, 4:30కి లేచి, ముఖ్యంగా అట్ల దెద్దలు లాంటి ఫెస్టివల్స్ అప్పుడు చూస్తున్నాను నేను. ఎక్కడి నుంచి వస్తున్నారో బాబు వీళ్ళకి ఓపిక అనిపిస్తుంది. అండ్ వాళ్ళ ప్లానింగ్ 99% యాక్యురేట్గా ఉంటుంది. వాళ్ళ గెస్సింగు, వాళ్ళ ప్రిడిక్షను 99% యాక్యురేట్గా ఉంటుంది. మనకి శారీరక బలం, దేహదారుఢ్యం తప్పిస్తే బ్రెయిన్ వాడుకున్నంత మనకు ఉండదు మగవాళ్ళకి. ముఖ్యంగా సాంసారిక విషయాలు. ఖచ్చితంగా మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని తీసుకోండి, లేదా ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళని తీసుకోండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నెలకి ఎంత కందిపప్పు పడుతుంది, గింజతో సహా లెక్కేస్తారు వాళ్ళు. ఎంత బియ్యం పడుతుంది, ఎంత నెయ్యి పడుతుంది, డ్రాప్ కూడా వేస్ట్ కాదు. నీళ్ల బిల్లు ఎంత వస్తుంది, గ్యాస్ బిల్ ఎంత వస్తుంది, బడ్జెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు స్త్రీమూర్తులు అవ్వడం మూలంగా తప్ప, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ అంత ఈజీగా హ్యాండిల్ చేయడం. అటువంటి నిర్మలా సీతారామన్ కంటే కూడా కొన్ని 100 రెట్లు ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు, అంతకంటే ఎక్కువ యాక్యురసీ ఉన్నటువంటి వాళ్ళు చాలా కుటుంబాల్లో ఉన్నారు. కొన్ని వేల లక్షల కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళ ముందు డాక్టర్లు పనికిరారు, వాళ్ళ ముందు లాయర్లు పనికిరారు, వాళ్ళ ముందు ఇంజనీర్లు పనికిరారు, వాళ్ళ ముందు చార్టెడ్ అకౌంటెంట్లు పనికిరారు, వాళ్ళ ముందు కాస్ట్ అకౌంటెంట్లు పనికిరారు. ఏం మాడతారండి మరి? ఎందుకీ గొడవలు? సరెండర్ అయిపోక. ఏ విషయంలో మీరు ఎక్కువ మగవాళ్ళు? మీ అమ్మగారు ఆ వచ్చినటువంటి పిల్లని తన కూతురులాగా చూసుకోవాలి అనేటువంటి ఒక ధర్మాన్ని, సరే ఆవిడ పెద్ద ఆవిడ తెలియకపోవచ్చు, ఆవిడ భర్త చెప్పకపోవచ్చు, చెప్పే ధైర్యం లేకపోవచ్చు, కానీ మీరు చెప్పాలి కదా. లేదా తెలిసేట్టుగా చేయాలి, లేదా అతను గురువుల దగ్గర తీసుకెళ్ళి చెప్పించాలి. అప్పటికీ వినకపోతే మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్ళాలి. సంసారంలో మీరు ఆ ఎఫెక్ట్ని ఇక్కడ రానివ్వడం అనేది చాలా తెలివి తక్కువతనం. అనుక్షణం ఇంటి గురించి ఆలోచించేదే భార్య. అనుక్షణం తను, తన భర్త, తన పిల్లలు, ఈ నలుగురు తర్వాతే ఆవిడకి ఎవరైనా అవుతారు. సో ప్రతి భర్తకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ భార్య కూడా చాలా అందమైన భార్య, చాలా ముచ్చటైన భార్య, చాలా తెలియగల భార్య, చాలా సౌమ్యురాలు. మీరు గ్రహించండి అంతే. వజ్రాన్ని సానబెడితే కానీ అది వజ్రం తెలియదు, అది అప్పటిదాకా పేపర్ వెయిట్లా కనిపిస్తుంది. ముత్యం చిప్పల్లో ఉన్నంతసేపు ముత్యం అని తెలియదు మనకి, అది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో మీరు రియలైజ్ అవ్వండి, మీరు మీ భార్యతోనే 100 ఏళ్ళు కలిసి ఉండాలి, అమ్మ నాన్నతో కాదు. అలానే అమ్మ నాన్నని పక్కన పెట్టమని కానీ, వాళ్ళని అగౌరవపరచమని కానీ, వాళ్ళని చూడొద్దని కానీ చెప్పను. అటువంటి పాపపు మాటలు నేను మాట్లాడండి. మీ అమ్మా నాన్నని చూసే విషయంలో మీరు మీ భార్యని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసి చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడం కాదు, ఇద్దరు కలిసి చూడండి. అప్పుడు ఆ సంసారం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ కుటుంబం చాలా చూడముచ్చటగా ఉంటుంది, మంచి చక్కటి ఫ్రేమ్ అవుతుంది.
కొట్టుకుని 24 గంటలు వాళ్ళ మీద వీళ్ళ కోపం, వీళ్ళ మీద వాళ్ళ కోపం. అరే ఇంత చిన్న విషయాన్ని మీరు పరిష్కరించలేకపోతే రేపొద్దున లైఫ్లో ఎన్ని పెద్ద పెద్ద వచ్చే సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? చిన్న విషయం హ్యాండిల్ చేసేది. ఒక్క అరగంట నేను అనామకుణ్ణి, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా భార్య చెప్పింది నిజం, తన తాపత్రయం అంతా నా కుటుంబం గురించే కదా, నా తల్లిదండ్రుల గురించే కదా, నా బిడ్డల గురించే కదా అని ఒక్క సెకండ్ ఆత్మసాక్షిగా ఈగో పక్కన పెట్టి మీరు ఆలోచించండి, పని అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీ సంసారంలో కనుక ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి నాకు 56 సంవత్సరాలు ఓ పెద్దవాడిగా మంచి సలహా చెప్పారని నేను అనుకుంటున్నాను. నా సలహా మీకు నచ్చినట్లయితే పాటించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. బెల్ సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.